చాలా మంది మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేయట్లేదు. అవును. సో, అలా కాకుండా వితౌట్ మిల్క్ మనం ఏం చేసుకోవచ్చు? అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సమ్మర్‌లో మనకు చాలా చల్లగా ఏదైనా తినాలి. దట్ టూ హెల్తీగా ఉండాలి అంటే అవును. ఏం చేసుకోవచ్చు? మిల్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య చాలా న్యూస్ చూస్తున్నాము. ద మిల్క్ వాట్ మోస్ట్ ప్యాకెట్స్‌లో దొరికే మిల్క్ ఒరిజినల్ మిల్క్ కాదు అని వాళ్ళు రకరకాల కెమికల్స్ యాడ్ చేసి మిల్క్ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు మిల్క్ తాగినా గానీ వాళ్ళకి డైజెషన్ ఇష్యూ, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి సమ్మర్‌లో ఎవరైతే హెల్త్ కాన్షియస్‌గా కొంచెం ఒక మంచి బాగుండేలాగా సలాడ్స్ కానీ అవన్నీ యూజ్ చేయాలంటే కోకోనట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. కోకోనట్ ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్ హెల్త్, స్కిన్ హెల్త్ అన్ని రకాలుగా హార్ట్ హెల్త్‌కి చాలా చాలా బావుంటది. ఓకే. అన్‌లెస్ ఎవరికైనా కొంతమందికి పడని వాళ్ళు ఉంటే ఎవరన్నా కోకోనట్ తోటి చాలా చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. సో, హ్మ్. అందులో ఒకటి సమ్మర్ డ్రింక్ ఏదైతే ఉందో సమ్మర్ సలాడ్స్ అనొచ్చు, హ్మ్. కస్టర్డ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి వాట్ ఐ మేక్ ఇస్ ఇది కోకోనట్ మిల్క్ ఇందాక మనం చేసుకున్నాం కదా! హ్మ్. ఇట్లా ఒక మంచి థిక్ కోకోనట్ మిల్క్ తీసేసుకొని చాలా సింపుల్ ఇందులో అన్నీ మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ అన్నట్టు. చేసేసుకోవచ్చు ఇందులో. ఓకే. ఇనీషియల్‌గా నేను నట్స్ తీసుకున్నాను. కొన్ని ఓకే. కాజు అండ్ కిస్మిస్. ఓకే. ఐయామ్ యాడింగ్ కాజు, కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. హ్మ్. ఇవి డేట్స్. స్వీట్‌గా ఉండే డేట్స్ యూజ్ చేయొచ్చు మీరు. హ్మ్. హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ డేట్స్ ఈస్ మచ్ బెటర్ దెన్ హనీ. ఓకే. ఓకే. సో, ఇందులో ఖర్జూరం కూడా యాడ్ చేసాం మనము. హ్మ్. ఓకే. నౌ ఐయామ్ యాడింగ్ సమ్ గ్రేప్స్. ఇందులో ఈ గ్రేప్స్ అవన్నీ యాడ్ చేస్తే ఏమవుతదంటే మామూలు పాలల్లో గ్రేప్స్ అవన్నీ యాడ్ చేస్తే ఇరిగిపోతాయి కదా! హ్మ్. ఇందులో ఆ ప్రాబ్లమ్ లేదు మనకి కోకోనట్ మిల్క్‌లో. ఓకే. ఓకే. సో, ఇవి కూడా చిన్నగా కట్ చిన్నగా కట్ చేసేసుకోండి. చేసుకొని. కట్ చేసుకొని ఇందులో ఏసేసుకొని యూ కెన్ యాడ్ ఆల్ ఫ్రూట్స్ టు ఇట్. హ్మ్. ఓకే. మీకు ఏ ఫ్రూట్ ఎక్సెప్ట్ ఫర్ ఈ మ్యాంగో, వాటర్ మెలన్ ఇట్లాంటివి యాడ్ చేయొద్దు. హ్మ్. టేస్ట్ అంత బావుండదు. ఓకే. కాకపోతే ఇట్లా దానిమ్మ గింజలు, హ్మ్. ఓకే. ఇవి గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ ఓకే. అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్‌గా లేవు కాబట్టి ఐయామ్ యాడింగ్ సమ్ వాల్‌నట్స్ ఆల్సో టు దిస్. ఓకే. అండ్ ఐయామ్ ఆల్సో యాడింగ్ సమ్ బనానా టు దిస్. హ్మ్. బనానా ఈజ్ వెరీ గుడ్ సోర్స్. ఎవరికైతే పొటాషియం డెఫిషియన్సీ ఉంటదో హ్మ్. వాళ్ళు ఎక్కువగా బనానా తినొచ్చన్నమాట. ఇందులో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేయొచ్చు. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ హ్మ్. చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఓకే. ఓకే. ఫిల్ ఇట్ నైస్‌లీ. హ్మ్. అన్ని ఫ్రూట్స్ మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి ఇందులో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 2, 3 అవర్స్ తర్వాత తాగితే మీకు ఫ్రూట్ కస్టర్డ్స్ ఇవన్నీ పనికిరావసల. యూ విల్ ఓకే. కీప్ ఆస్కింగ్ ఫర్ దిస్. హెల్త్‌కి హెల్త్, టేస్ట్ హెల్త్ టేస్ట్.